హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ శిల్పారెడ్డి. ఓపెన్ టాక్ విత్ అనిల్ శ్రీకొండాలో. సార్, మీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఇవి ప్రాబ్లమ్స్, సో వీటికి ఇవి రిజల్ట్స్ అని చెప్పేశారు. అందులో టైం, మనీ, ఎడ్యుకేషన్, స్టడీ, సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి, మాకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? మీరు అన్నదానికి ఆన్సర్ నేను ఎలా ఇవ్వాలనుకున్నానంటే, మ్యాక్సిమం ఇవన్నీ అందరు ఫేస్ చేస్తున్నారు. అదే ఫేస్ నేను కూడా చేశాను. అయితే నాకేమనిపించిందంటే దీనికి సొల్యూషన్ అనేది ఉంటే బాగుంటుంది. అంటే దీన్ని ఒక చిన్న స్టోరీ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఊరు అనేది ఉంది. ఒక ఊర్లో ఒకరికి అంతు చికెన్ వ్యాధి అనేది వస్తుంది. అంటే చాలా మంది ఒక పర్టికులర్ ఏజ్ వచ్చే వరకు చనిపోతున్నారు. అంటే డాక్టర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే దాంట్లో ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు ఏంటి అంటే, అరే మా ఊర్లో ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది స్టడీ చేస్తున్నారు, ఎలా అంటే ఆ బాబు ఏమనుకున్నాడంటే, సరే నేను దీనికి ఏమైనా ప్రయత్నిస్తానా అని ఆయన ఏం చేశాడంటే, ఆయన నేర్చుకోవాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు బేసికలీ ఇప్పుడు ఆయన ఒక డాక్టర్ కావాలనుకుంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు 10th దాకా వచ్చి మళ్ళీ ఇంటర్ అని, డిగ్రీ అని అలా చేయాలి కదా. అయితే ఇంటర్లో బైపీసీ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్. అంటే ఈ ప్రయత్నం అనేది చేసేటప్పుడు ఎగ్జాంపుల్ అలా కండ్ల ముందు చాలా మంది ఇంకా అలాగనే చనిపోతూ ఉంటారు, ఎంతో మంది స్ట్రగుల్ అయితేనే ఉంటారు కదా, అంతే కదా. అన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఎంబీబీఎస్కి వచ్చాడు, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ వచ్చాడు. ఇప్పుడు ఎంబీబీఎస్లో ఒక 4 years ఉంది, లేదా ఒక 5 years, ఓవరాల్ 5 yearsలో ఒక డాక్టర్ అవుతాడంటే ఆయన ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఆయనకు అన్ని కొన్ని తెలుస్తుంది అన్నప్పుడు ఆయన ఏదైనా ప్రయత్నించి దానికి ఏమైనా సొల్యూషన్ ఇచ్చిరనుకోండి, సొసైటీ ఒప్పుకుంటుందా అండి? ఒప్పుకోదు. ఎందుకు అంటే స్టడీ మొత్తం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో ఒక 2 years చదవగానే మీకు అన్ని తెలిసిపోతాయి అని చెప్పేసి ఒక అంటుంటారు. ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇదే నేను గమనించాను. అయితే ఈ సొల్యూషన్ అనే ఏంటి అంటే, ఇదే ప్రయాణం అనేది నేను చేశాను. ఒక 21 years జర్నీ అనేది చేసి సంజీవని న్యూమరాలజీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఓటీఏ అనేది తీసుకొస్తున్నాను. ఓటీఏ అంటే ఏంటంటే ఓపెన్ టాక్ విత్ అనిల్ శ్రీకొండ. అంటే 21 years మొత్తం న్యూమరాలజీ మీద రీసెర్చ్ అనేది నాకు అంత అవసరం. దాంతోపాటు సొల్యూషన్స్ అనేది ఎలా ఇవ్వాలి అన్నీ కూడా మన జాతకంలోనే లేదనేది నా మెయిన్ ఇంటెన్షన్. అవన్నీ నేను చూశాను కాబట్టి ఇవన్నీ నేను ఆన్సర్స్ ఇవ్వాలి. ఇవి ఇవ్వాలంటే నేను నేర్చుకొని తీరాలి. నేను మీకు ఏదైనా చెప్పాలన్నప్పుడు ఒక రీసెర్చర్ లాగా, అది కాదు అన్నప్పుడు నేను ప్రూవ్ చేయాల్సిందే. అయితే నేనేం చేశానంటే, ఎలా అయితే బాబుకి కొంచెం తెలిసినా కూడా తప్పకుండా ఆయన డిగ్రీ అనేది కంప్లీట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ అనేది పాస్ అయ్యి సర్టిఫికెట్ తీసుకున్నాక ఆయన ఏదైనా చేసినా కూడా వ్యాలిడ్ ఉంటుంది. మధ్యలో చేస్తే అది ఇంపాసిబుల్, చేసినా కూడా సొసైటీ ఒప్పుకోదు. అదే ప్రయాణంలో నేనేం చేసిన అంటే, ఇది ఎలా అంటే ఇప్పుడు న్యూమరాలజీ కానివ్వండి, మెంటలీ కానీ, ఫిజికల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి, స్పిరిచువల్ కానివ్వండి, ఇలా ఇన్ని దాంట్లో నేను ఇన్ని కోర్సెస్, నియర్లీ 30+ కోర్సెస్ చేసి దీంట్లో ఏదైతే నేను రీసెర్చ్ చేశాను కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలనేది నాకు ఇంటెన్షన్. అది మనందరం నేర్చుకున్నాం అనుకోండి, తప్పకుండా లైఫ్లో మనం సక్సెస్ఫుల్ అవుతాం. అయితే ఇది ఎలా అనేది ఆలోచించి ఫస్ట్ ఈ జర్నీ అనేది ఎప్పుడైతే నేను December 5th, 2003కి స్టార్ట్ చేశానో, నేను అది December 5th, 2024కి కంప్లీట్ చేశాను. అంటే 21 years నాకు టైం పట్టింది. ఒక డిగ్రీ చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా ఒక 4-5 yearsకే అవుతుంది. కానీ ఇక్కడ నేను తీసుకున్న టైం ఏంటంటే 21 years. ఆ 21 yearsలో అంటే ఎన్నో దానికి మనకి ఎలా సొల్యూషన్స్ ఉన్నాయి, ఎన్నో థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్ అందరికీ తెలవాలనేది నా ఉద్దేశం. అక్కడ గమనించింది ఏంటంటే, ఎక్కడ పోయినా నా ఏజ్ ఫ్యాక్టర్, నీ ఏజ్ ఎంత, నేను ఎలా నమ్మాలి, నీ ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు నేను ఇన్ని కోర్సెస్ చేసి దానికి సర్టిఫికేట్స్ అనేది తీసుకొని అదంతా క్లారిటీగా చూపించి ఆ తర్వాత అప్పుడు కొంతమంది నన్ను నమ్మడం జరిగింది. అంటే ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు ఈ ఏజ్లో నేను ఇప్పుడు నియర్లీ 15+ years న్యూమరాలజీ నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇప్పుడు చూసిన చాలామంది నమ్మరు. నాకు ఒకటే అర్థమైంది, ఏది ఉన్నా కూడా ప్రూఫ్ ఉండాలి. ఈ కాలంలో అందరికీ ప్రూఫ్ ఉండాలి. అయితే నేనేం చేశానంటే, ఇవన్నీ చేసే ప్రయాణంలో ఏ కోర్స్ చేశానో దాని సర్టిఫికేషన్ తీసుకోవడం, నా జర్నీ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఇన్ డీటెయిల్గా చెప్పాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. నేనేం ఒక లైన్ రాసుకున్నా, అదేంటి అంటే, కనకంబుతో చెప్పు చేసిన అది కాలికి కానీ తలకి కాదు. అంటే మీకు గమనిస్తే ఆ లైన్ అర్థమైంది. బంగారంతో మీరు చెప్పు చేసినా కూడా అది కాలికే వేస్తాం, మనం తలకి అని ఇట్లా కిరీటం లాగా వేసుకో. జ్ఞానంబని ఎంత తిరిగినా
అది పట్టానికి జ్ఞానంకి విలువ లేదు. అంటే ఈ లైన్ ఎలా రాసిన అంటే, కనకంబుతో చెప్పు చేసిన కాలికే గాని తలకి కాదు, అవును. జ్ఞానంబనెంత తిరిగినా పట్టానికే గాని జ్ఞానంకి విలువ లేదు. అంటే ఈ లైన్ నేను ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చానంటే, మీరు బంగారంతో చెప్పు చేసినా కూడా కాలుకే వేసుకోవాలి, అవును. మనం తలకి పెట్టుకోలేము. ఉమ్. అలా నేను ఎంతో నాలెడ్జ్ నేను కలెక్ట్ చేసిన, నా దగ్గర ఎంతో నాలెడ్జ్ వచ్చిందని నేను ఎంతమందికి చెప్పినా, నీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్ ఉందా అని అడగడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ నా నాలెడ్జ్ కంటే ఎక్కువ సర్టిఫికేట్కి Certificate. ఇంపార్టెన్స్ ఉంది. అది వాళ్ళ తప్పు కూడా కాదు, ఎంతోమంది ప్రూవ్ చేయమంటారు కాబట్టి. అవును. ఇప్పుడు మనకు సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ అని అర్థమైంది కాబట్టి నేను ఏం చేశానంటే, ఇన్ని కోర్సులు చేసినప్పుడు ఆ సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసి ఆ నాలెడ్జ్ అనేది ఓన్లీ న్యూమరాలజీ అని కాకుండా ఈ మల్టిపుల్ నాలెడ్జ్ వల్ల అందరికీ యూస్ఫుల్ అవుతుందని నా మెయిన్ ఇంటెన్షన్. ఉమ్. అందుకే ఓటీఏలో ఏదైతే నా న్యూమరాలజీ కానీ ఏదైతే నాలెడ్జ్ వల్ల అందరికీ యూస్ఫుల్ అవుతుందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇవన్నీ నేను ఎలా తీసుకున్నాను, నా జర్నీ అనేది ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, మాకైతే మీరు చెప్పిన దానికి ఇప్పుడు మాకు క్లారిటీగా వచ్చింది. థ్యాంక్ యూ సార్.